ఎటువంటి కష్టం కలగకుండా ఏర్పాటు చేసింది ప్రభుత్వము, ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మొత్తం అనుకుంటున్నారు. మన రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా చేసిండ్రు ఈ జాతరలని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లనే నేను సమ్మక్క సారక్క జాతరకు రావడానికి కారణం ఏంటంటే, నాకు సంతానం లేకుండే 9 ఏళ్ళు సంతానం కలగలేనందుకు మళ్ళీ జాతర ఉన్నది సమ్మక్క సారలమ్మ దగ్గరికి పోతే తప్పకుండా అవుతారు అనే ఒక మాట చెప్పినందుకు నేను ఆ రోజు ఈ జాతరకు వచ్చిన తర్వాత ఇగో ఈ పాప నెక్స్ట్ ఇయర్ ఈ పాప పుట్టింది. ఆమె ఇప్పుడు 22 ఇయర్స్ ఆమె. మరి ఆ నమ్మకంతోనే సమ్మక్క సారలమ్మల మీద ఉన్న గౌరవం అనుకోండి, ప్రార్థన అనుకోండి, పూజ అనుకోండి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా ఎటువంటి కష్టం ఉన్నా కూడా వచ్చి జాతరను సందర్శించుకొని పోతాము. మరి అదేవిధంగా సమ్మక్క సారక్కల ఆశీర్వాదంతో ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా సీతక్క గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరి ముందుకు సాగాలని చెప్పేసి నేను భగవంతుని ఈ ఇద్దరి దేవతల వనదేవతలను మరి అదేవిధంగా దేవతలను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న మీరు లంచ్ చేసిరా? పోయేస్తారా? 4 గంటల పెడదామా? ప్రెస్ 5 చెప్పండి, డిసైడ్ చేసి చెప్తే అంటే మరి అన్నం పంపించాలి, తర్వాత మీది ఏదో ఉంటుంది అదంతా ఫ్రీ ఈ లోపు 3 గంటలకు. ఓకే, థ్యాంక్ యూ అన్న. అందరికి 3 గంటలకు ఇక్కడ మళ్ళీ అందరం కలుద్దాం. మన ప్రెస్ సోదరులందరినీ పిలవండి దయచేసి. అందరికీ నమస్కారం.